నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. అమెరికా క్రూడ్ ఆయిల్ దాహానికి మరో దేశం బలైపోయింది. ఇరాన్, ఇరాక్, లిబియా ఈ దేశాల్లో ఆయిల్ బిజినెస్ కోసం ఎలాగైతే అమెరికా ప్రజాస్వామ్యాల్ని బతకనివ్వలేదో సేమ్ టు సేమ్ ఇప్పుడు వెనిజులాలో కూడా ప్రజాస్వామ్యాన్ని నిలువున కూనీ చేసింది. At my direction, the United States conducted an extraordinary military operation in the capital of Venezuela to bring outlaw dictator Nicolas Maduro to justice. 2003లో సద్దాం హుస్సేన్ను ఇతను ప్రమాదకరమైన మారణాయుధాలు తయారు చేయిస్తున్నాడు అని చెప్పి, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పి ఇరాక్ మీద అమెరికా అటాక్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాము అనే పేరుతో సద్దాం హుస్సేన్ని ఉరిదీసింది. قررت المحكمة الحكم على المدان صدام حسين المجيد بالإعدام شنقا حتى الموت لارتكاب قتل كجريمة ضد الإنسانية وفق المادة 12 أولا أليف بدلالة المادة. 2009లో లిబియా అధ్యక్షుడు గడాఫీ క్రూడ్ ఆయిల్ అండ్ బంగారం నిల్వల అమ్మకాల విషయంలో అమెరికాతో విభేదించాడు. కట్ చేస్తే గడాఫీని ఒక నియంత్రాన్ని ముద్రేస్తూ 2011లో లిబియా మీద అమెరికా యుద్ధం ప్రకటించింది. మళ్ళీ అక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాము అని చెప్పి గడాఫీని వెంటబడి వేటాడి చంపింది. ఇప్పటికీ లిబియాలో ప్రశాంతత లేదు, ప్రజాస్వామ్యము లేదు. ప్రపంచ దేశాల్లో యుద్ధాలని ఆపేస్తాను, శాంతిని నెలకొల్పుతాను అని చెప్పి సరిగ్గా 1 ఇయర్ బ్యాక్ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఈ 1 ఇయర్లో చూసుకుంటే 6 దేశాల మీద ట్రంప్ అటాక్స్ చేయించాడు. ఇరాన్, ఇరాక్, సిరియా, నైజీరియా, యెమెన్, సొమాలియా, ఇప్పుడు వెనిజులా. రాజుల కాలంలో ఎలా ఉండేదో మనకు తెలుసు కదా. దండయాత్రలు చేసి రాజుల్ని బందీలుగా చేసి ఆ రాజ్యాల్ని ఆక్రమించుకుంటూ ఉండేవాళ్ళు కదా. సేమ్ టు సేమ్ ఇప్పుడు ప్రజాస్వామ్యం పరిడవిల్లుతున్నట్లు చెప్పుకుంటున్న ఈ రోజుల్లో కూడా సేమ్ టు సేమ్ ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికా జనవరి 3వ తేదీ అర్ధరాత్రి వెనిజులా మీద సైనిక విమానాలతో అటాక్ చేసి దురాక్రమణ చేసి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆయన భార్యను బందీలుగా చేసుకుంది. అమెరికాది ఎంత అధికారోన్మాదము అంటే వెనిజులాని ఇక మీదట మేమే రన్ చేస్తాము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇట్లా ప్రకటించాడు. We're going to run the country until such time as we can do a safe, proper and judicious transition. So we are going to run the country. వెనిజులాలో అధికార మార్పిడి జరిగేదాకా వెనిజులాను అమెరికానే నడిపిస్తుందంట. అధికార మార్పిడి అంటే అమెరికాకు ఎవరైతే తొత్తుగా ఉండగలుగుతారో అలాంటి వ్యక్తిని అమెరికా అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టి దాన్ని ప్రజాస్వామ్యంగా, దాన్ని అధికార మార్పిడిగా అమెరికా ప్రచారం చేయాలి అని అనుకుంటోంది. అమెరికా వెనిజులా మీద చేసిన ఈ దాడి వెనుక ఏకైక కారణం వెనిజులా దగ్గర ఉన్న భారీ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్, చమురు నిల్వలు. లిబియా, రష్యా, కువైట్, యుఏఈ, ఇరాక్, కెనడా, ఇరాన్, సౌదీ అరేబియా ఈ దేశాలన్నిటికంటే కూడా చాలా ఎక్కువగా ప్రపంచంలోనే అత్యధికంగా క్రూడ్ ఆయిల్ నిల్వలున్న దేశము వెనిజులా. ఈ అన్ని ఆయిల్ రిచ్ కంట్రీస్లోకి అమెరికాకు దగ్గరగా ఉన్న దేశం కూడా వెనిజులానే. వెనిజులా దగ్గర 303 మిలియన్ బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ ఉంది. దాని విలువ $17.3 ట్రిలియన్. ట్రిలియన్ డాలర్ అంటే తెలుసు కదా, మనది భారతదేశాన్ని $4 ట్రిలియన్ ఎకానమీగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈ క్రూడ్ ఆయిల్ అమ్ముకుంటే అమెరికన్ ఎకానమీ అప్పుల్లో నుంచి ఈజీగా బయటపడిపోవచ్చు. చమురు నిల్వల కోసమే అమెరికా వెనిజులాను ఆక్రమించింది. కానీ పైకి ఏం చెప్తోంది? వెనిజులాలో ప్రజాస్వామ్యం లేదు, నియంత పాలన ఉంది. వెనిజులాలో బతకలేక లక్షల మంది ప్రజలు అమెరికా సహా చుట్టూ ఉండే వేరే దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. వెనిజులాలో ఆకలి చావులున్నాయి. నికోలస్ మదురో నియంతలాగా ప్రజల్ని హింసిస్తున్నాడు. అందుకే నికోలస్ మదురోను నిర్బంధించాం మేము అని చెప్పి అమెరికా చెప్పుకుంటోంది. అలాగే అతని మీద నార్కో టెర్రరిజం చేస్తున్నాడు అని చెప్పి తీవ్రమైన ఆరోపణలని మోపింది అమెరికా. 97% of the drugs coming in by sea, and those drugs mostly come from a place called Venezuela. అంటే వెనిజులాను ప్రపంచంలోనే అతిపెద్ద మాదక ద్రవ్యాల కేంద్రంగా ఇతను మార్చేశాడు అనేది అతన్ని నిర్బంధించి తీసుకెళ్లడానికి పైకి చెప్తున్న ప్రధానమైన కారణం, చాలా పెద్ద రీజన్. సో కాబట్టి వెనిజులా పౌరుల్ని కాపాడడానికి మేము చాలా పెద్ద మనసుతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసము ఈ నికోలస్ మదురోని బంధించి వెనిజులాని మేము రన్ చేయాలి అని అనుకుంటున్నాము అని చెప్పి అమెరికా చెప్తోంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెనిజులాలో ఉన్న దుర్భర పరిస్థితుల మీద అమెరికా చెప్తున్నవన్నీ కూడా నిజాలే, లేనివేమీ చెప్పట్లేదు. వెనిజులాలో కరెన్సీ వాల్యూ దారుణంగా పడిపోయింది అనే మాట వాస్తవము. కూరగాయలు కొనాలన్నా కూడా ఒక సంచి నిండా డబ్బులు తీసుకెళ్ళాలి అనేలాగా కరెన్సీకి విలువే లేదు. ఇక్కడ చూడండి, మున్సిపల్ వెహికల్లో చెత్తని నింపినట్లు కరెన్సీ నోట్లను నింపినారు. ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, పరిశ్రమలు మూతబడ్డాయి. ప్రభుత్వం ఇచ్చేది తిని బతకాలి, అలా బతకలేని వాళ్ళు చనిపోయారు కూడా. ఆకలి చావులు భరించలేక లక్షల మంది దేశం వదిలి వెళ్ళిపోయారు. ఒకప్పుడు కొలాయి దిప్పి పెట్రోల్ పట్టుకునే పరిస్థితులు ఉన్న దేశంలో ఇప్పుడు పెట్రోల్ దొరకని పరిస్థితి. BBC రిపోర్ట్ ప్రకారము సాధారణ ప్రజలు రోజుల కొద్దీ
క్యూ లైన్లలో ఉండి వాళ్ళ వెహికల్స్కి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. అంత నిరీక్షించాల్సి వస్తుంది, అయినా సరే అక్కడ పెట్రోల్ కొరతుంది అని చెప్పి రిపోర్ట్ చేసింది. 5 ఏళ్ల క్రితం నాటి వీడియో ఇది, ఒక్కసారి చూడండి. ఆర్థిక వ్యవస్థ చితికిపోతున్న వెనెజులాలో నెలవారీ కనీస వేతనం $2.5. ప్రపంచంలోనే భారీ చమురు నిల్వలున్న దేశం వెనెజులా. కానీ నేడు ఈ దేశం ఎన్నడూ ఊహించని విధంగా ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో బతకలేక రోజుకు యావరేజ్గా 5,000 మంది వెనిజులా వదిలి వెళ్ళిపోతున్నారు. అలాంటి 30 లక్షల మందికి పైగా గత 5 ఏళ్లలో వెనిజులా వదిలి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళంతా కూడా ట్రంప్ చేసిన ఈ పనిని, నికోలస్ మదురోని నిర్బంధించడాన్ని మెచ్చుకుంటున్నారు. వీధుల్లోకి వచ్చి ఇలా సంబరాలు చేసుకుంటున్నారు. Come celebrate with us. We love everybody because you, America, has loved us so much. So much. ఈ సంబరాలు చేసుకుంటున్న వెనిజులా పౌరులు పడిన కష్టాలు వాస్తవము. కానీ వెనిజులాను అలాంటి దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసింది మాత్రము వెనిజులాని పాలించిన పాలకులు కాదు, ప్రపంచ నియంత దేశం అమెరికా. ఇది అర్థం చేసుకోవాలి అంటే వెనిజులా చరిత్ర మనం కొంచెం తెలుసుకోవాలి. 1974 నుంచి 1993 దాకా వెనిజులాలో అమెరికా ఆయిల్ వ్యాపారాన్ని సపోర్ట్ చేసే కార్లోస్ ఆండ్రస్ అనే వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నాడు. వెనిజులాలో ఆయిల్ కంపెనీలన్నీ కూడా అమెరికా కార్పొరేట్స్ చేతిలో ఉండేవి. అమెరికా సపోర్టర్ అయిన అధ్యక్షుడు కార్లోస్ ఆండ్రస్ తీరుకు వ్యతిరేకంగా సోషలిస్ట్ లీడర్ అయిన హ్యూగో చావెస్ బొలివేరియన్ విప్లవం తీసుకొని వచ్చాడు వెనిజులాలో. 1993లో హ్యూగో చావెస్ వెనిజులా అధ్యక్షుడయ్యాడు భారీ మెజారిటీతో గెలిచి. అతను అమెరికా గుత్తాధిపత్యం కింద ఆయిల్ పరిశ్రమను మొత్తం నేషనలైజ్ చేశాడు. ఆ వెనిజులా ప్రభుత్వమే ఆయిల్ వ్యాపారం చేస్తూ ఆ వచ్చే డబ్బుల్ని పేదరిక నిర్మూలన మీద, విద్య మీద, వైద్యం మీద విపరీతంగా ఖర్చు పెట్టేలాగా చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు, చాలా సంస్కరణల్ని హ్యూగో చావెస్ వెనిజులాలో చేపట్టాడు. అందుకే హ్యూగో చావెస్ వెనిజులా వాళ్ళకి మాత్రమే కాదు, సోషలిస్టులందరికీ కూడా చాలా పెద్ద హీరో. సో హ్యూగో చావెస్ ఏ స్థాయిలో అమెరికాను ఛాలెంజ్ చేశాడు అంటే, న్యూయార్క్ సిటీలో పేదలుంటే వాళ్ళకు కూడా నేను ఫ్రీగా ఆయిల్ సప్లై చేస్తాను, అంతేగాని మా చమురు మీద మీ ఆధిపత్యాన్ని మాత్రం సహించను, సాగనివ్వను అని చెప్పి ఓపెన్గా ప్రకటించాడు. 2006లో అయితే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ని యూ డెవిల్ అని చెప్పి ప్రకటించాడు. సో హ్యూగో చావెస్ వెనిజులాలో పేదరికాన్ని 50% నుంచి 7% తగ్గించగలిగాడు. మిషన్ రాబిన్సన్ ద్వారా లిటరసీని పెంచడానికి భారీగా నిధులు ఖర్చు పెట్టాడు. 2005లో ఐక్యరాజ్య సమితిలో వెనిజులా ఇప్పుడు పూర్తిగా అక్షరాస్య దేశము అని చెప్పి ప్రకటించాడు. ఆ స్థాయిలో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ని హ్యూగో చావెస్ చేశాడు. అవినీతి లేని పాలన అందించిన లీడర్గా, జీడిపిని పెంచి పేదరికం తగ్గించిన హీరోలాగా చూస్తారు అక్కడ వాళ్ళు. Chavez then poured funds into social initiatives. After being elected to a third term in 2006, he launched his democratic socialism of the 21st century by bringing multiple enterprises under the సో చావెస్ ఈ మార్పులు చేయగలిగాడు అంటే అందుకు ఒకే ఒక కారణం, వెనిజులానే సొంతంగా చమురు వ్యాపారం చేయడం. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా వెనిజులా చమురు సప్లై చేయడము, వెనిజులా మొత్తం ఆదాయం ఈ చమురు నుంచే వచ్చేది. అలాంటి హ్యూగో చావెస్ ను చంపడానికి అమెరికా ప్రయత్నం చేసింది అనే ఆరోపణలు అమెరికా మీద ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ విషయాన్ని హ్యూగో చావెస్ స్వయంగా కూడా చెప్పాడు. అమెరికా నన్ను చంపే ప్రయత్నం చేస్తోంది అని చెప్పి ప్రకటించాడు. The Bush government toppled me. They asked for my assassination. CIA అనేక సార్లు చావెస్ హత్యకు కుట్ర పన్నింది అనే కథనాలు విస్తృతంగా ఉన్నాయి. అలాంటి చావెస్ 2013లో క్యాన్సర్తో చనిపోవడం వెనుక కూడా చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. చావెస్ చనిపోయిన తర్వాత అమెరికాకు వెనిజులాలో ఉండే చమురు నిల్వల మీద మళ్ళీ ఆశలు పుట్టాయి. ఎలాగైనా సరే ఇప్పుడు చావెస్ లేడు కాబట్టి వాటిని మన గుత్తాధిపత్యం కిందకి తెచ్చుకోవాలి అనేలాగా అమెరికా ఆలోచించింది. కానీ చావెస్ అనుచరుడైన నికోలస్ మదురో, ఇప్పుడు ఎవరినైతే అమెరికా నిర్బంధించిందో ఆ అధ్యక్షుడే, 2013లో ఆయన అధ్యక్షుడైన తర్వాత చావెస్ విధానాలనే అతను కూడా కొనసాగించాడు. చావెస్ లాగే అమెరికాను తీవ్ర స్థాయిలో నికోలస్ మదురో వ్యతిరేకించాడు. అప్పటి నుంచి నికోలస్ మదురో ప్రభుత్వాన్ని కూల్చేసి తిరిగి వెనిజులా ఆయిల్ని చేజిక్కించుకోవాలి అని చెప్పి అమెరికా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 2018లో నికోలస్ మదురో గెలిచినప్పుడు ఆయన్ని మేము అధ్యక్షుడిగా ఆమోదించము అని చెప్పి రిజెక్ట్ చేసింది అమెరికా. ఎవరి నికోలస్ మదురో, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే అతనిది ఒక సాధారణ వర్కింగ్ క్లాస్ ఫ్యామిలీ. సో చావెస్ ప్రభావంతోనే అతను పాలిటిక్స్లోకి వచ్చాడు. అంతకుముందు అతను ఒక బస్ డ్రైవర్ స్థాయి నుంచి చావెస్ హయాంలో ఫారెన్ మినిస్టర్ అయ్యాడు. చావెస్ చనిపోయిన తర్వాత అతను అధ్యక్షుడయ్యాడు. చావెస్ హయాంలో అభివృద్ధిలో ఎంతో ముందున్న వెనిజులా నికోలస్ మదురో హయాంలో ఎందుకు అస్తవ్యస్తంగా తయారైంది? ఎందుకు లక్షల మంది ప్రజలు వెనిజులా వదిలి పారిపోయారు? ఎందుకు ఆకలి చావులు పెరిగాయి? వీటన్నిటికీ నేను మొదట్లోనే అమెరికానే కారణము అన్నాను కదా.
మదురో ప్రభుత్వాన్ని లొంగదీసుకోవడానికి అమెరికా వెనుజులా కరెన్సీని ఘోరంగా దెబ్బతీసింది. డైరెక్ట్గా కరెన్సీ మీద అటాక్ చేసింది. 2017లో వెనుజులా మీద ఇదే ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలు దేశాన్ని దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేశాయి. సో ఇక్కడ వెనుజులా కరెన్సీని దెబ్బతీయడము అంటే ఏం లేదు, అమెరికన్ డాలర్స్ని వెనుజులాలోకి వెళ్లకుండా మొత్తం ఆంక్షలు విధించడం. సో ఆ ఆంక్షల్ని అమెరికా శాంక్షన్స్ అని చెప్పి పేరు పెట్టారు. సో వెనుజులా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ ఆపేసింది. కంప్లీట్గా వెనుజులా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ని అమెరికా బ్యాన్ చేసింది. ఇక్కడ అమెరికా బ్యాన్ చేయడము అంటే అమెరికా తను వాడుకోవడానికి బ్యాన్ చేయడం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు ఏవి కూడా వెనుజులా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకోకుండా ఆపేయడం. సో అమెరికాలో ఉన్న వెనుజులా ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా స్తంభింపజేసింది, అకౌంట్స్ అన్నింటినీ కూడా స్తంభింపజేసింది. వెనుజులా అధ్యక్షుడు సహా 50 మంది వ్యక్తులు అమెరికాలోకి రావడాన్ని కానీ అమెరికన్ కంపెనీలతో వ్యాపార సంబంధాలు పెట్టుకోవడాన్ని కానీ పూర్తిగా నిషేధించింది. అక్కడ వాళ్ళ ఆస్తుల్ని, బ్యాంక్ అకౌంట్స్ని అన్నింటినీ కూడా సీజ్ చేసింది. సో వెనుజులా దగ్గర బంగారం నిల్వలు కూడా భారీగా ఉన్నాయి. ప్రపంచంలో భారీ ఎత్తున బంగారం నిల్వలు ఉన్న దేశాల్లో వెనుజులా కూడా టాప్లో ఉంది. కానీ ఆ నిల్వల్ని సొమ్ము చేసుకుందాము అంటే కూడా మార్కెట్లో సొమ్ము చేసుకోలేని పరిస్థితి వెనుజులాది. ఎందుకు? వెనుజులా నుంచి కొనకూడదు అని చెప్పి అమెరికా పెట్టిన ఆంక్షలు. ప్రపంచంలో డాలర్ ఎందుకంత బలంగా ఉంటుంది అంటే క్రూడ్ ఆయిల్ని ఒక దేశం ఇంకో దేశానికి అమ్మాలి అన్నా కొనాలి అన్నా ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డాలర్స్లోనే జరగాలి అనేది గతంలోనే జరిగిన ఒక ఒప్పందం. దానికి కట్టుబడే అన్ని ప్రపంచ దేశాలు నడుస్తున్నాయి అన్నమాట. సో అలాంటి డాలర్లను సంపాదించుకునే అవకాశమే లేకుండా చేయడం వల్ల ఇక్కడ వెనుజులాని మొత్తం కూడా ఆర్థికంగా అస్తవ్యస్తం చేయగలిగింది అమెరికా. ఏ ఒక్క దేశంతో కూడా ట్రేడ్ చేసే అవకాశమే లేకుండా చేసింది. సో ఇంపోర్ట్స్ చేసుకోలేదు, ఎక్స్పోర్ట్స్ చేయలేదు. దీంతో అన్ని వస్తువులకి దేశంలో కొరత పెరిగిపోయింది. ఎందుకంటే ప్రతి వస్తువు వాళ్ళే తయారు చేసుకోవాల్సిన పరిస్థితి. అలా తయారు చేసుకోవాలి అన్నా కూడా ఫారెన్ నుంచి మిషనరీ సర్వీసెస్ లాంటివి కూడా వాడుకోవడానికి లేని కండిషన్ని క్రియేట్ చేసిందనమాట. వస్తువులకు డిమాండ్ పెరిగిపోతుంది, సప్లై ఏమో లేదు. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి నికోలస్ మదురో ప్రభుత్వము వేరే ఆప్షన్ లేక భారీ ఎత్తున కరెన్సీ ప్రింట్ చేయడము, జనాలకు ఇవ్వడము ఇది చేసిందనమాట. ఇలా చేయడం వల్ల కరెన్సీ వాల్యూ అనేది దారుణంగా పడిపోయింది. బస్తాల్లో కరెన్సీ నోట్లను తీసుకెళ్ళి కూరగాయలు కొనడము, లేకపోతే ఒక హోటల్లో భోంచేయాలి అంటే ఒక బస్తా నిండా కరెన్సీ నోట్లు తీసుకెళ్ళి ఇవ్వాల్సిన పరిస్థితిలోకి వెనుజులా ఎకానమీ దిగజారిపోయింది. అమెరికా టెక్నాలజీ కానీ మిషనరీ సప్లై కానీ ఆపేయడం వల్ల అక్కడ ఉండే పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోయాయి, ఉద్యోగాలన్నీ కూడా పోయాయి. వెనుజులాకు ఆయిల్ అమ్ముకోవడం ద్వారానే 95%కి పైగా ఆదాయం వస్తుంది. దాన్ని మొత్తంగా అమెరికా కట్టడి చేయడం వల్ల ఆ ఆదాయం మొత్తం ఒక్కసారిగా ఆగిపోతే అక్కడుండే ప్రజల పరిస్థితి, ఆ దేశం ఎకానమీ ఏ స్థాయిలో కుప్పగూలిపోతుంది. 1000 రెట్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఒకప్పుడు వెనుజులా నుంచి హైయెస్ట్ క్రూడ్ ఆయిల్ని మన దేశమే ఇంపోర్ట్ చేసుకునేది. రోజుకు 4 లక్షల బ్యారెళ్లకు పైగా చమురుని మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. సో అమెరికా ఆంక్షల వల్ల మనం వెనుజులా నుంచి ఇంపోర్ట్స్ని ఆపేసాం. అంటే ఆ మేరకు ఆ ఎకానమీ దెబ్బతింటుంది కదా, మన దగ్గర నుంచి వెళ్ళే డబ్బులు ఆగిపోతుంది కదా. సో అంటే అమెరికా నికోలస్ మదురో ప్రభుత్వాన్ని లొంగదీసుకోవడానికి వెనుజులాను ఒక రకంగా ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఇంకొక వైపు ఏం చేస్తుందో తెలుసా, డ్రగ్స్ ఆరోపణలు చేసింది. నియంతృత్వం పెరిగింది అని చెప్పి డ్రగ్స్ విక్రయిస్తోంది, డ్రగ్స్ హబ్గా మారిపోయింది వెనుజులా అని చెప్పి ఆరోపణలు చేస్తూ వచ్చింది. అక్కడ ఆకలి చావులు పెరిగిపోయాయి, మానవ హక్కులకి రక్షణ లేకుండా పోయింది అని చెప్పి అంతర్జాతీయ వేదికల మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వచ్చింది అమెరికా. అంటే ఒక గేమ్ ప్లాన్ సెట్ చేయడంలో భాగంగా అనమాట. ఇక్కడ గొప్ప విషయం ఏంటి అంటే ఇంత ఒత్తిడి చేసినా కూడా అమెరికాకు లొంగడానికి, అమెరికా చెప్పినట్లు వినడానికి, తన దేశ విలువైన సంపద అయిన చమురుని అమెరికాకి ఇవ్వడానికి నికోలస్ మదురో ఒప్పుకోలేదు. మొన్న డిసెంబర్లో కూడా అమెరికా చివరిసారిగా నికోలస్ మదురో ముందు ఒక డీల్ని పెట్టింది. అప్పుడు అతను తిరస్కరించడం వల్ల చాలా పగడ్బందీగా ఇప్పుడు అతన్ని నిర్బంధించి వెనుజులా సార్వభౌమాధికారం మీద అమెరికా ఇలా దాడి చేసింది. వెనుజులా ఆర్థిక వనరుల్ని స్తంభింపజేయకుండా ఉంటే హ్యూగో చావెజ్ మొదలుపెట్టిన సంస్కరణలు కొనసాగేవి ఖచ్చితంగా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రపంచంలో ఎవరు ఏం కొనాలన్నా ఏం అమ్మాలన్నా అమెరికన్ డాలర్లే కావాలి. ఆ డాలర్లకు వ్యతిరేకంగా ఏ దేశం అయితే తిరగబడుతుందో ఆ దేశంలోకి డాలర్లు వెళ్లకుండా అమెరికా అడ్డుకుంటుంది. ఫలితంగా ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఆ దేశంలో ఆగిపోతాయి. దేశంలో వస్తువులకు కొరత వస్తుంది, సంక్షోభం పెరుగుతుంది. అలా అమెరికా డాలర్ ద్వారా రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఆ ఎకానమీస్, వేరే దేశాల ఎకానమీస్ కుప్పకూలిపోయేలాగా చేస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగానే చైనాతో ఈ నికోలస్ మదురో రీసెంట్గానే ఒప్పందం చేసుకొని చైనా యువాన్లకు ఆయిల్ అమ్మాలి అని చెప్పి అనుకున్నాడు. సో ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ అయితే కనుక అప్పుడు అమెరికా ఆధిపత్యానికి ఒక రకంగా తెరబడుతుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి అనేక ఏళ్ల పాటు సప్లై చేయగలిగేంత ఎక్కువ క్రూడ్ ఆయిల్ వెనుజులా దగ్గర ఉంది.
సో చైనా యువాన్లను కూడా అమెరికా డాలర్ అంత బలంగా చేస్తే, ముఖ్యంగా ఈ ఆయిల్ ఎక్స్చేంజ్ విషయంలో, అప్పుడు అమెరికా ఆధిపత్యానికి యువాన్ ఒక ప్రత్యామ్నాయం అవుతుంది. అది జరిగితే కనుక అమెరికాకు జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది జరగకుండా అడ్డుకోవడానికే అమెరికా వెనిజులా మీద ఇమీడియట్గా ఈ దాడి చేసింది. అంటే ఇమీడియట్గా అంటే ఇప్పటికిప్పుడు ఒక రోజులో ప్లాన్ చేసింది కాదు, చాలా పక్కాగా ప్లాన్ చేసింది. ప్రపంచంలో అత్యంత పగడ్బందీగా చాలా ప్లాన్డ్గా చేసిన అటాక్స్లో ఇది ఒకటి అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. దేశాధ్యక్షుడు నికోలస్ ఇంటిని కృత్రిమంగా సృష్టించిందంట అమెరికన్ సిఐఏ. ఏ స్థాయిలో అంటే అమెరికా అధ్యక్షుడు తప్ప అమెరికన్ కాంగ్రెస్కి కూడా తెలియకుండా చాలా పగడ్బందీగా సిఐఏకి సంబంధించిన వ్యక్తులు నికోలస్ మదురో పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళి మొత్తం అక్కడ రిక్కీ చేయడము, అణువు కనుక్కోవడము, దాంట్లో భాగంగా కృత్రిమంగా నికోలస్ మదురో లాంటి ఇంటిని సృష్టించగలిగారంట. సో అతనికి ఎట్లాంటి బట్టలు ఉన్నాయి, ఏం తింటాడు, ఎక్కడ పడుకుంటాడు, ఎలాంటి నైట్ వేర్ వేసుకుంటాడు, ఎన్ని పెట్స్ ఉన్నాయి ఆయనకు, ఇలాంటి చాలా చిన్న చిన్న సమాచారాన్ని కూడా అమెరికన్ సిఐఏ పగడ్బందీగా సేకరించగలిగింది. సో ఆ తర్వాత పక్కాగా ఆయన ఎక్కడుంటాడో కరెక్ట్గా తెలుసు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి ఎత్తుకొచ్చేశారు. అమెరికా తనకున్న మిలిటరీ పవర్ యూజ్ చేసి వెనిజులా మీద ఇలాంటి దాడి చేయడాన్ని రష్యా, చైనా సహా చాలా దేశాలు తప్పుపడుతున్నాయి. మన దేశం జాగ్రత్తగా గమనిస్తోంది, ఆచితూచి స్పందించాలి అని అనుకుంటోంది. అలాగే ఈ ఇష్యూ వల్ల మన ప్రయోజనాలు ఏమైనా దెబ్బతింటాయంటే, తూర్పు వెనిజులాలో ఉండే శాన్ క్రిస్టోబల్లో మనకు ఓఎన్జీసీ విదేశ్ అనే ఒక చమురు సంస్థ ఉంది. అది జాయింట్ చమురు సంస్థ, జాయింట్గా ఆపరేట్ చేస్తున్న ఒక చమురు సంస్థ. అమెరికా ఆంక్షల వల్ల అక్కడ ప్రొడక్షన్ భారీగా పడిపోయింది ఇంతకాలం కూడా. అది మన దేశానికి జరిగిన చాలా పెద్ద నష్టం. ఇప్పుడు మళ్ళా కనుక అక్కడ చమురు ప్రొడక్షన్ స్టార్ట్ అయితే మనకు అది లాభమే అనే అంచనాలు ఉన్నాయి. అలాగే మన దేశానికి $1 బిలియన్ దాకా పాత బకాయిలు కూడా ఆగిపోయాయంట. ఇప్పుడు అవి కూడా వసూలయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి ఎకానమిస్టులు కానీ, ఫారిన్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ కానీ అంచనా వేస్తున్నారు. అమెరికా మదురో మీద ఈ నార్కో టెర్రరిజం ఆరోపణలు చేస్తుంది కదా, అంటే వెనిజులా ప్రపంచంలోనే చాలా పెద్ద డ్రగ్స్ అడ్డాగా మారిపోయింది అని చెప్పి చెప్తోంది కదా. నిజానికి అమెరికాను ఆనుకునుండే మెక్సికో ప్రపంచంలో చాలా పెద్ద డ్రగ్స్ అడ్డా అనేది అందరికీ తెలిసిన విషయం. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా ప్రపంచంలోనే ఓపియంని తయారు చేసే అతిపెద్ద తయారీదారు. వాటిని వదిలిపెట్టి డ్రగ్స్ దందా ఆరోపణలతో ఇప్పుడు అమెరికా నికోలస్ మదురోను నిర్బంధించింది. అంతర్జాతీయ సంస్థలు కానీ, అమెరికన్ కాంగ్రెస్ని కానీ లెక్క చేయకుండా ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకోవడం మీద ఇప్పుడు అమెరికన్ పౌరులు కూడా బగ్గుమంటున్నారు. పెద్ద ఎత్తున అమెరికన్ వీధుల్లో, అమెరికన్ సిటీస్లో ట్రంప్కు వ్యతిరేకంగా, ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వెనిజులాకు అనుకూలంగా రోడ్ల మీదకి వస్తున్నారు. వెనిజులా పౌరులు వస్తున్నారు అండ్ అమెరికన్ సిటిజన్స్ కూడా వస్తున్నారు. ట్రంప్ని అమెరికన్ సెనేటర్ బెర్నీ శాండర్స్ తీవ్రంగా తప్పుపట్టారు. అమెరికా వెనిజులాని ఎలా రన్ చేస్తుంది, ఇది అక్రమమో అన్యాయమో అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. The United States does not have the right, as Trump stated this morning, to run Venezuela. సాధారణంగా ఒక సార్వభౌమ దేశం మీద మరో సార్వభౌమ దేశం దురాక్రమణకు పాల్పడకూడదు. ఇంటర్నేషనల్ న్యాయ చట్టాలు అందుకు ఒప్పుకోవు. అందుకే ఇక్కడ చాలా ప్లాన్డ్గా ఇందాక చెప్పినట్టు డ్రగ్స్ మీద మేము యుద్ధం చేస్తున్నాము అని చెప్పి, నార్కో టెర్రరిజం ఆపడానికే నికోలస్ మదురోని మేము ఎత్తుకెళ్ళాము అని చెప్పి ఈ రకంగా సమర్థించుకుంటుంది. అంటే ఒక దొడ్డిదారిని ఎంచుకొని ఇట్లా ఆయిల్ కోసము అని చెప్పకుండా నార్కో టెర్రరిజం అనేది ముందుకు చూపిస్తుంది అమెరికా. సో మైట్ ఈజ్ రైట్ అంటాం కదా, అమెరికా ఇలా చేస్తోంది అని తెలిసినా కూడా ప్రపంచ దేశాలు డైరెక్ట్గా ఈ విషయంలో అమెరికాను ఏమీ చేయలేకపోతున్నాయి. కారణం డాలర్ బలంగా ఉన్నంత వరకు అమెరికా ప్రపంచంలో తిరుగులేని శక్తి. అమెరికా చెప్పినట్లు వినకపోతే ఆ దేశంలోకి డాలర్లు వెళ్లకుండా బెదిరిస్తుంది, అప్పటికీ లొంగకపోతే దురాక్రమణ చేస్తుంది. ఇదే క్రమంలో తాజాగా ట్రంప్ మన మోదీకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. మోదీ మంచోడు, కానీ అతనికి తెలుసు నేను హ్యాపీగా లేను అని చెప్పి నన్ను హ్యాపీగా ఉంచాల్సిందే, లేకపోతే ఇండియా మీద మేము త్వరలోనే టారిఫ్స్ పెంచుతాము అని అన్నాడు. వెనిజులా నుంచి ఆయిల్ కొనడం ఆపేశాం కదా మనము, ఆ తర్వాత మనం రష్యా నుంచి కొంటున్నాం. రష్యా నుంచి కొనడం ఆపేయాలి అని చెప్పి ట్రంప్ ఇప్పుడు బెదిరిస్తున్నాడు. అలా ఇప్పటిదాకా ఆపనందుకు మన మీద ఇప్పటికే రెసిప్రోకల్ ట్యాక్స్ కింద ఎక్స్ట్రా టారిఫ్ 25% పనిష్మెంట్ లాగా వేశాడనమాట ఇప్పటికే. సో అంటే ఇండియన్ ఇంపోర్ట్స్ మీద మొత్తం ఇప్పుడు 50% అమెరికన్ టారిఫ్స్ అమలవుతున్నాయి. దీన్ని ఇంకా పెంచుతాను అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు. ఇప్పటికే లాస్ట్ అక్టోబర్ నుంచి మన ఎక్స్పోర్ట్స్ భారీగా తగ్గిపోయాయి. ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మనం చేసుకునే ఇంపోర్ట్స్. అందుకే రూపాయి విలువ పడిపోతుంది. సో రూపాయి విలువ పడిపోవడానికి అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా కారణమో నేను ఇంతకుముందు వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను, ఒకసారి చూడండి. అమెరికా టారిఫ్స్ తగ్గించలేదు అంటే మన రూపాయి విలువ ఇంకా ఘోరంగా పడిపోతుంది అనమాట. సో ఇప్పటికే పెంచిన టారిఫ్స్ తగ్గించాల్సింది పోయి అమెరికా నుంచి మీరు ఆయిల్ ఇంపోర్ట్స్ని ఆ డీల్ని రద్దు చేసుకోకపోతే
నేను ఇంకా టారిఫ్స్ వేస్తాను అని చెప్పి ట్రంప్ అంటున్నాడు. ఇలాంటి పరిస్థితి చూస్తే ఎవరికైనా ఒకటే అనిపించాలి, ప్రపంచం మొత్తాన్ని కూడా అమెరికా మాత్రమే ఆడిస్తుంది, అమెరికా ఆడుతున్న ఆటలో మిగిలిన దేశాలన్నీ కూడా జస్ట్ ప్లేయర్స్ అంతే అని చెప్పి, ఇండియాతో సహా. సో మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.